ఏం చేసినారు? సినిమా తీసినారు. రాత్రి నువ్వు ఇరాట్ బాబు మాట్లాడుతా ఉంటే ఈ చుంచు మొక్కలు ఫోన్లో పిక్చర్లు తీసినారు. నాను నాలుకేసి కొట్టినాను. ఎందుకంటే చేసినారు? నందికకు సూయించి ఇంకో గొడవ చేద్దామనా? ఈరాట్ బాబు పెళ్లికొచ్చే వాళ్ళకు సూయిద్దామనా? ఎవరికీ చూయించము. చూయించిన పెళ్ళైతే ఆగిపోదు. ఎందుకంటే విరాట్ ఫ్యామిలీ మొత్తం నందిక చేతుల్లో ఇరుక్కుంది. మా మొబైల్ పోయినా పర్లేదు, టైం వస్తే ఈ కొండమ్మను కూడా చట్నీ చేస్తాం. టచి ఆపండే. మీ ఇద్దరు కలిసి నన్ను చట్నీ చేస్తారా చెత్త మహాలారా? పోండే, మీ హిడింబి రాజేష్కి చెప్పుకోపోండి నానే ఫోన్ పలగొట్టినానని. ఇంకా సుత్తారేటి నిద్ర మహాలేసుకుని పండే. పదవే. చెయ్యి నొప్పి పుడుతుంది, చూసుకోవే. ఈ ముక్కలైన వాటిని చూస్తూ ఉంటే ఏమొస్తుంది? చెత్త బుట్టలో పారేయకుండా ఇంటికి పట్టుకొచ్చారే. హృదయం మొక్కలైతే చూసుకోలేం, మొబైల్ మొక్కలైతే దాచలేము. నందికకు చూపిస్తే కోపం వచ్చి ఆ కొండమ్మని ఆ భూమిని ఏదైనా చేస్తుందేమో అన్న ఆశతో వచ్చాం గ్రాని. నా కూతుర్ని రెచ్చగొట్టి మీ ప్రతీకారాలు తీర్చుకోకండి. హాస్టల్కి వెళ్ళండి ముందు. మమ్మీ ఒక్క నిమిషం. వీళ్ళు కరెక్ట్ టైంకే వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మొక్కలిచ్చారు, ఇన్ఫర్మేషన్ ఏమిచ్చారే? గ్రాని, నాకెవరితో పెళ్ళవుతుంది? అదేం అనుమానమే, మనవరాల. విరాట్తోనే కదా నీ పెళ్ళి. కాపురం ఎవరితో చేయాలి? మొహం పగిలిపోతుంది. మొగుడితోనే కదే కాపురం చేయాల్సింది. పిచ్చి ప్రశ్నలన్నీ కట్టబెట్టి క్లారిటీగా మాట్లాడు. నిన్న రాత్రి విరాట్ భూమి దగ్గరికి వెళ్ళి నువ్వు లేక నేను లేను, నువ్వు నాకు నచ్చావు, నువ్వే కావాలి, నువ్వంటే చాలా ఇష్టం అని సినిమా టైటిల్స్తో తను లవ్ ప్రపోజ్ చేశాడంట. ప్రపోజ్ చేశాడా? ఇంకేముంది, అది ఒప్పేసుకునే ఉంటుంది. కూటికి గతి లేని వాళ్ళు ప్రేమిస్తామనంటే ఆశలు పెంచేసుకుంటారే. ఇక్కడే గులాబీ ముళ్ళ మీద కాలేశాం గ్రాని. భూమి సారీ సార్ అందట. అంటే భూమి ప్రేమించలేనంత అంటే విరాట్ బతిమాలినా వద్దు బాబు అంటూ వేదాంతం వల్లించిందంటే పిచ్చిది. బంగారం లాంటి అవకాశాన్ని వదిలేసుకుంది. ఇక భూమి గురించి టెన్షనే లేదు. అదెక్కడ విరాట్ని వల్ల వేసుకుంటుందో అని కంగారు పడ్డాను. మమ్మీ, అది భూమి. పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళు పైకి అమాయకంగా కనపడతారు, కానీ లోక జ్ఞానం, మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. విరాట్ లెక్చరర్ కాబట్టి ఎవరైనా లెక్చర్ ఇస్తే చాలు గొప్పగా ఫీల్ అవుతాడు. భూమి తన్ని రిజెక్ట్ చేసిందన్న బాధ కన్నా అంత గొప్పగా ఎలా మాట్లాడిందన్న ఆశ్చర్యానుభూతులే తనకి మరింతగా ప్రేమించేలా చేస్తాయి. అంటే ఆ భూమిని విరాట్ వదలడంటావా? భూమి వదిలేయమని చెప్పింది కదే. ఫస్ట్ ప్రపోజ్ చేసినప్పుడు నో అన్న వాళ్లే లవ్ స్టోరీస్ ఎక్కువగా సక్సెస్ అయ్యాయి. అంటే వాళ్ళిద్దరి ప్రేమ సఫలమై పెళ్లి చేసుకుంటారంటావా? ఆపండి మీ గోల. విరాట్తో నీ పెళ్ళైపోతే ప్రేమలు గేమలు ఏమీ ఉండవు. పంచమి వస్తే నీ నిశ్చితార్థం, ఆ తర్వాత ముహూర్తం వస్తే నీ పెళ్లి కూడా. ఈలోపు మా అక్క భూలక్ష్మి వారసురాలు వస్తే ఏంటలా చూస్తున్నారు? భూలక్ష్మి అలియాస్ భూమిని వారసురాలు అన్నాననా? నాన్నమ్మ గారి అత్తయ్య గారు భూలక్ష్మీదేవి గారు బ్రతికే ఉంటే, పెద్ద మనవరాలు కంటపడి ఉంటే అప్పటిదాకా ఏ పేరు పెట్టుకునున్నా భూలక్ష్మి అని పేరు పెట్టేవాళ్ళు. ఆ పాడేరు పిల్లది కూడా అదే పేరు కదే. పేరు అదే, వారసురాలు కూడా అదేనా అన్న అనుమానాన్ని క్లియర్ చేసుకోవాలంటే నాన్న రక్తం మీరు తీయాలి, DNA పరీక్ష చేయాలి, భూమిని కూడా. అర్థమైందే నందిక. ఆస్తి గుంజాలంటే
రక్తాన్ని గుంజాలి. హరి ఓం తత్సత్. ఇక్కడ ఏం రాసిందో తెలీదు, కానీ ఇక్కడ మాత్రం భూమి అనే రాసుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం భూమి. మనసులో నేను లేకపోతే నా గురించి ఆలోచిస్తూ ఇలా ఒంటరిగా కూర్చోవు భూమి. నా మనసులో మీరున్నారని మీరే అనుకుంటే ఎట్టా మాస్టారు? నాన్ చెప్పనే లేదు, ఆ మాట చెప్తానన్న నమ్మకం లేదు. ఎందుకు అలా మాట్లాడతావు భూమి? నా నుండి నువ్వెంత దూరం పోవాలనుకున్నా పోలేవు. చదువు మానేసి మీ ఊరు వెళ్ళిపోతావా? నా క్లాసులో నా ఎదురుగా కూర్చోవాల్సిందే కదా. ప్రేమిస్తున్నా అన్నారు, బెదిరిస్తున్నారేంటి మాస్టారు? కాలేజ్ ఒక్కేసి పోనన్న ధైర్యమే మిమ్మల్ని ఇట్టా మాట్లాడిస్తుందా? జీవితంలో పైకి రావాలని ఈడకొచ్చినాను గాని మీ జీవితంలోకి రావాలని రాలేదు సార్. వావ్, సూపర్ డైలాగే. ఇలాంటి కొటేషన్స్ చెప్పినా కేర్లెస్గా కొట్టేస్తూ మళ్ళీ మళ్ళీ వెంట పడుతున్నాడంటే కొండమూలికేదో రాసుండాలి. మేయ్, కొండమూలికలు పానాలు నిలబెడతాయి కానీ పానాలను తీసేవు. నువ్వు మధ్యలోకి రాకి కొండ ముచ్చుదానా? పెద్దోళ్ళం మేము మాట్లాడుకుంటున్నాం కదా. అవునే, నువ్వు పెద్దదానివే, ఎద్దు మాదిరి పెరిగినావు కదా. ఏయ్ కొండమ్మా, వీళ్ళతో గొడవలు ఎందుకు మనకు? మీతో గొడవ పడాలని రాలేదు. నువ్వెందుకు అలా డల్గా ఉన్నావో అడుగుదామని వచ్చాను. దానికేం కాలేదు సార్, మీకే ఏదో అయింది. ఒకసారి చెక్ చేసుకోండి. అర్ధరాత్రి పూట హాస్టల్కి వెళ్ళి ప్రేమ కవితలు కూడా చెప్పారంటే ఇది మీ మీద మత్తుమందు చెల్లిందనే అర్థం. మా ఫోన్ కూడా పగలగొట్టింది ఇది. అందులో వీడియో చూసుంటే నువ్వే షాక్ అయ్యేదాన్ని వినండి. ఏం జరిగిందో నన్ను చెప్పమంటావా? భూమిని ప్రేమిస్తున్నానని, తనంటే ప్రాణం అని చెప్పడానికి వెళ్ళాను. ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాను, నాతో ఎందుకు మాట్లాడట్లేదు అని. నువ్వేంటి మాట్లాడవు? సిగ్గుపడుతున్నావా? నా కాబోయే మొగుడు నా ఎదురుగానే నువ్వంటే ఇష్టమని ప్రాణమని అన్నాడంటే నేను పెళ్లి చేసుకున్నా కేవలం తారాదేవి కోడలుగానే ఉంటాను, కానీ విరాట్ బాబు పెళ్ళంగా ఉండలేనని అర్థమైంది. మాయ్, అర్థమైనది కదా, ఇంకొగ్గే. ఎలా ఒగ్గుతానే జగ్గుమొకందానా? ఖచ్చితంగా విరాట్తో నా పెళ్లి జరుగుతుంది. నాకే సొంతమవుతాడు. మీ చుట్టూ ఎన్ని చక్కెరలు కొట్టినా చివరికి 7 అడుగులు వేసేది మాత్రం నాతోనే. అదెవరూ మార్చలేరు. ఎవరి పిచ్చాళ్ళకు ఆనందం. భూమి, నువ్వు ఒక్కసారి నేనంటే ఇష్టం అని చెప్పు, ఈ ప్రపంచాన్ని జయిస్తాను. ఇంకెవరు నా లెక్కలోకి రారు. కొండమ్మా, మనసు మనిషి రెండు ఒకరి ఆధీనంలో ఉంటే అతని నోటి ఎంట వచ్చే మాటలు నమ్మొచ్చు. మనసుకి మనిషికి సంబంధమే లేదు. ఎవలో ఆడితే ఆడే బొమ్మలు బెమ్మరాతను ఎదిరించలేవు. పదవే కొండమ్మా. మాస్టారు, అనవసరంగా దాని వెంటపడి టైం వేస్ట్ చేసుకోకండి. వర్కౌట్ అవ్వదు. ఒప్పించటానికి దాని వెంట 1000 అడుగులు వేయడం బదులు నా వెంట 7 అడుగులు వేయండి చాలు. ఇద్దరి జీవితాలు ఎంత బాగుంటాయో డెమో చూపిస్తాను. అలాంటి డెమోలు వీడియోలు చూపించే బ్లాక్మెయిల్ చేస్తున్నావు. భయపెట్టచ్చు, బాధ పెట్టచ్చు, కానీ ఏం చేసినా ప్రేమించేలా చేసుకోలేవు. అది మనసులో నుంచే పుట్టాలి.
మీ పిన్నికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి శ్రీపతి? ఎందుకలా నవ్వుతోంది? టీవీ చూసినా అలాగే నవ్వుతుందమ్మా. తనకు తనే టీవీలో ప్రసారం అవుతోందేమో. ఆ బ్యాంక్ ఫైల్ ఇవ్వు. ఇదిగో అమ్మా. ఏమైందత్త? నువ్వు నవ్వుతుంటే వీధంతా వినిపిస్తోంది. ఏడుపు వినిపిస్తే కంగారు పడాలి గాని నవ్వితే ప్రాబ్లమే ఉందే. నువ్వు సంతోషంగా ఉన్నావని, ఏ అవసరాలు లేవని ముక్తాదేవ్ అత్తయ్య గారు, శ్రీపతి ఈ నెల వాళ్లకే అవసరాలు లేవనిపిస్తోంది, పాకెట్ మనీ ఇవ్వాల్సిన అవసరం లేదులే అని కట్ చేస్తుంది. నా నవ్వు వల్ల వాళ్ళ స్కెచ్ అలా వేస్తే నా నవ్వు వెనకాల నా స్కెచ్ ఏమిటో వాళ్ళకి తెలియదు కదే. ఇదిగో ఇటు చూడు. ఖాళీ సిరింజ్ తీసుకుని ఏం చేస్తావత్తా? ఇందులో నీ మొగుడి రక్తం నింపుతానే అవంతిక. శ్రీపతి రక్తం ల్యాబ్కు పంపితే లాభం ఉందని ఫస్ట్ టైం తెలిసింది. భూమికి మీ ఆయనకి ఎటువంటి రక్త సంబంధము లేదని తేల్చి పారేయాలి. రక్తం తీస్తాం రండి అంటే వస్తాడా? అలా ఎందుకంటావే? ముక్తాదేవక్క కొంగు పట్టుకుని అమ్మా అమ్మా అని తిరిగే ఆ సూటు బాలకృష్ణుణ్ణి బుజ్జగించాక అదను చూసి సూది గుచ్చి తుమ్మెద పుష్పమకరందాన్ని జుర్రుకునేంత అందంగా రక్తాన్ని బయటకు లాగాలి. అత్తయ్యకి తెలిసిందంటే మన రక్తాన్ని స్ట్రాతో తీస్తుంది, జాగ్రత్త. పబ్లిసిటీ చేయడానికి ఇందులో ఏముంది? చీమ చిటుక్కుమన్నట్టు గుచ్చేస్తాం. 2 మిల్లీలీటర్ల రక్తం అంటే ఎంత చెప్పు? పులి నాలుక చివర అంచున అంటిన నెత్తుటి చుక్కలు ఎంతో, నేను తీసేది కూడా అంతే. లెక్కల్లో మునిగి తేలుతున్నారు. కష్ట నష్టాలు, లాభ నష్టాలు లెక్క పెడుతున్నప్పుడు ధ్యాసంతా అకౌంట్స్ మీదే ఉంటుంది. రాత ఇప్పుడే గుచ్చి రక్తం తీద్దాం. నువ్వు కూడా పోయిన జన్మలో రాక్షసివై ఉంటావే అవంతిక. లేకపోతే రక్తం గుంజాలి అంటే ఎంత శ్రద్ధ మమకారాలు చూపించవు. మళ్ళీ ఆయన బ్యాంకుకి వెళ్తే కష్టం అత్తా. పద. సరే, సూది దాచుకుంటున్నాను. నా సూది నాకే గుచ్చుకుందంటే కేక పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. లేదులే అత్తా, నేనున్నాను కదా. నీకంత తెలివితేటలు లేవనేదే నా భయం. ఇదిగో పో, నా 2 చక్రాల రథం తీసుకురా. వీరయ్య, అమ్మా ఇది లోపల పెట్టరా. అలాగేనమ్మా. చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. క్యాలెండర్లో రోజులు తగ్గుతున్నాయనా? రోజులు తగ్గితే ఆయుష్ కూడా తగ్గుతుందక్కో. దానికి ఏమైనా సంతోషపడతావా? ఆయుష్ వరకు వెళ్ళుంటే వైరాగ్యం వచ్చి ఆస్తుల గురించి ఆలోచించేవాళ్ళు కాదు. రోజులు తరిగిపోతూ ఉంటే దీపావళి దగ్గర పడుతుందని సంబరపడుతున్నారేమో. అందుకే వికటాటహాసం చేసింది పిన్ని. మీరలా అనుకుంటే నేనే చేయగలను. సరే గాని నువ్వు కొంచెం ఇలా రావయ్యా. ఎందుకు? మీ ఆవిడేదో నీతో మాట్లాడాలట. శ్రీపతి భార్య ఏం మాట్లాడటం లేదు, నువ్వు మాట్లాడుతున్నావేంటి శేషమ్మా? అది ఏదో సీక్రెట్ మాట్లాడాలటక్క. ఆ ముక్క చెబుదామనే ఇక్కడికి వచ్చింది. ఇలా శిలా విగ్రహంలా నిలబడితే నేను చెప్తున్నా. గుసగుసల్నే రహస్యాలనుకునే అల్పజీవులు మీరు. సర్లే శ్రీపతి, వెళ్ళు. మీ ఆవిడేదో చెప్తుందట. నువ్వు అకౌంట్స్ ఫైల్ చూస్తున్నావు కదమ్మా, ఆ ముక్క వీళ్ళకి తెలుసుంటుంది. రాత కోతల్లో వాళ్ళకు తగ్గ మిగులు బడ్జెట్ ఏమన్నా వస్తుందేమోనని పాపం అడగాలనుకుంటుంది. నేనెప్పుడు డబ్బుల గురించి ఆలోచిస్తున్నట్టు చెప్తారేంటి? ముందు మీరు రండి చెప్తాను. రహస్యమైతే 4 గోడల మధ్య మాట్లాడుకుంటారు, నలుగురు మధ్య కాదు. నువ్వున్నప్పుడే మాట్లాడుకోవడం మంచిదమ్మా, లేకపోతే రహస్యం పేరుతో నన్ను చిత్రవత చేస్తారు. హరి ఓం తత్సత్. ఎందుకయ్యా స్వామి అభాండాలేస్తావు?
తల్లి చాటు బిడ్డవంటే ఒప్పుకుంటావు గాని తల్లి దగ్గర మాపై ఆరోపణలు చేస్తే భరించలేమయ్యా శ్రీపతి. అదిగో నువ్వు మమ్మల్ని అలా అన్నందుకు మా బావగారు కూడా కోపంగా చూస్తున్నారు, చూసావా? ఎందుకు అదే పనిగా రాజావారిని మధ్యలోకి లాగుతావు శేషమ్మ? లాగడానికి నాకు శక్తి చాలుతుందాక 2 కాళ్ళు 1 చెయ్యి సచ్చు పడిపోయాయి. ఎడ్డమంటే తెడ్డమంటావు. నీతో మాట్లాడితే సమయం వృధా అని తెలిసినా మాట్లాడుతూనే ఉంటాను. శ్రీపతి, ఆ ఫైల్ ఇటిచ్చి నువ్వు వెళ్ళు. మాట్లాడుకుంటారో పోట్లాడుకుంటారో మీ ఇష్టం. సరే ఏంటో చెప్పు. అబ్బా ఇక్కడ నిలబడండి. నీ పక్కన నిలబడ్డానికి నీతో రహస్యం మాట్లాడడానికి ఏమైనా సంబంధం ఉందా? అత్తయ్య గారికి వినబడేలా మాట్లాడతారేంటండి? కొంచెం మెల్లగా మాట్లాడండి. సరే ఏంటో చెప్పు. యాక్చువల్లీ నేనేం చెప్దాం అనుకున్నానంటే, ఇప్పుడు మీరైతే ఫ్రీగానే ఉన్నారుగా? నువ్వు ఇప్పుడు టైం వేస్ట్ చేస్తున్నావు అంతే. ఏమండి, ఏమైందండి? ఏమండి వీరయ్య? ఏమైంది నాన్న? ఏంటమ్మా? ఎందుకు కంగారు పడుతున్నారు? శ్రీపతి, నాన్నగారికి బీపీ ఎక్కువైంది. ఆ సొరుగులో టాబ్లెట్ ఉంటుంది, తీసుకురా. అలాగేమ్మా. వీరయ్య, అయ్యగారిని లోపలికి తీసుకురా. అలాగేమ్మా. తొందరగా తీసుకెళ్ళండి, బీపీ ఎక్కువైపోయింది. అయ్యయ్యో. అత్త పొడవలేదా? పొడుస్తారు. ఆ వృద్ధ బాలుడు ఈ సూదిని చూసి ఆ అని హైరాణ పడితే మొత్తం ప్లాన్ అంతా పాడైపోయింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం అత్త. ఇంకేం చేస్తాం? ఏమీ చేయలేం. ఇదిగో అందాక ఈ సూదిని దాచిపెట్టు. ప్రస్తుతానికి ఈ సూది మనకు కూడా చాలా అవసరం. మనకి తీసుకో. నాకు మీకు మ్యాచ్ ఫిక్స్ అయిందని తెలిసాక కనీసం సెకండ్ సెటప్ గానైనా సెటిల్ అవ్వాలని అనుకుంటుంది. మీ చుట్టూ ఎన్ని చక్కెరలు కొట్టినా చివరికి 7 అడుగులు వేసేది మాత్రం నాతోనే. అదెవరూ మార్చలేరు. మే భూమే, పుస్తకం మూసేస్తే చదవలేం. అట్టాగే మనసు తలుపులు మూసేయాలని చూసినా అదెందుకో ఎప్పటికీ మూతపడవు. అందుకే మనసు అనేదే ఉండకూడదు కొండమ్మా. అట్టా మంచోళ్ళు అనుకుంటే అవుద్దా? ఇరాట్ బాబు నందికని పెళ్లి చేసుకుంటాడని నీకు గుబులుగా ఉన్నది కదా. వాళ్ళిద్దరి కట్ట రాసిపెట్టుంటే ఎవరూ మార్చలేరు. అయినా విరాట్ బాబు మనకు సాయం చేశారన్న అభిమానం ఉండాలి గాని మనవాడైతే బాగుంటుందన్న దురాశ ఉండరాదనిపిస్తాంది కొండమ్మా. భూమే, నువ్వంటే ఇట్టమని చెప్పినాడు, కట్టమని నువ్వు చెప్పినావు. ఇట్టం లేకుండా ఆ నందికని ఎట్టా పెళ్లి చేసుకుంటాడు చెప్పు? ఒకవేళ చేసుకున్నా ఆ దయ్యంతో కాపురం చేయలేడే. కొంతమందికి మనసులు ముఖ్యం, ఇంకొంతమందికి పంతం ముఖ్యం. ఇరాట్ బాబును కూడా నందిక ఇబ్బంది పెడతాంది. అది వాళ్ళింట్లో కోడలుగా అడుగు పెట్టినాదనుకో, గోయిందా గోయిందా. అమ్మా గోవిందమ్మా. కొండమ్మ నా పేరు. ఏదో ఒకట్లే గాని అరవకు. భూమి, మీ అమ్మ ఫోన్ చేసిందమ్మా. ఫోన్ ఏడింది వాడనమ్మా? మొబైల్కి చేయలేదు, ల్యాండ్ లైన్కి చేశారు. వెళ్ళి మాట్లాడండి. రాయ్. పా. అమ్మా. భూమి, ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను, కానీ నువ్వే అదోలా మాట్లాడుతున్నావు. ఏమైనదమ్మా? కొంచెం జ్వరంగా ఉందమ్మా. నీకు జ్వరం వచ్చినాదని నువ్వు ఫోన్ చేస్తే గాని మాకు తెలీదు.
మీ నాన్న ఏం చేస్తున్నాడమ్మా? అడిగితేనేమో తగ్గుతాడు, కోప్పడితేనేమో అలుగుతాడు. ఈ వయసులో కూడా సంటి పిల్లలు లెక్క చేస్తాడు. నిజంగా మీ తాత చంటి పిల్లాడే భూమి. పిల్లలు దేవునితో సమానం అంటారు కదా, అందుకే ఆ దేవుడితో ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు.